జూన్ 4న చేపట్టబోయే వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమంపై విజయనగరం జిల్లా చీపురుపల్లి జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీను వైసీపీ నాయకులతో చర్చించి విధి విధానాలు ఖరారు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సందర్భంగా నిర్వహిస్తామని, జూన్ 4న జరిగే వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 79,847 పెన్షన్ 80,000 పెన్షన్ జీవో ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే మొట్టమొదటి ప్రభుత్వం పెన్షన్ జీవో ఇచ్చి దానికి పెన్షన్ వస్తాయి. ఇంకో విచిత్రం చెప్పాలా, ఇంకో విచిత్రం సాక్షాత్తు దానికి సంబంధించిన మంత్రి పత్రికా సమావేశం పెట్టి మేము వచ్చి ఇన్ని పెన్షన్లు ఇచ్చేస్తున్నాం రేపు 1వ తారీఖు నుంచి ఇంతమంది అందరికీ బ్యాక్లాగ్ పెన్షన్ అన్నీ కూడా ఎవరైతే భర్తలు చనిపోయారో దాని భర్తలకు సంబంధించిన వీడియో పెన్షన్ స్పోర్ట్స్ పెన్షన్ అన్ని ఇస్తున్నామని చెప్పి సాక్షాత్తు మంత్రి పత్రికా సమావేశం పెట్టినారు. పాప ఆయన పెట్టిన పత్రికా సమావేశం ఇంప్లిమెంట్ కాలేదు, ఎక్కడ కూడా ఆచరణ రాలి. అంటే అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్లే సమయం ఆసన్నమైంది. మరి ఎప్పటి నుంచి మనం ప్రజల్లో తీసుకెళ్లాలా, ప్రజల్లోకి వెళ్ళాలా. ప్రజల తరఫునే మనకు అధికారం ఇస్తే ప్రజలకు మంచి పని చేయడానికి అధికారం వాడాం. ఇవాళ ప్రతిపక్షం అంటే ప్రజల తరఫున పోరాటం చేయడానికి మనం తప్పకుండా మరి అధికార పక్షాన్ని మరి ఒత్తిడి చేసే విధంగా, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే విధంగా మనం కార్యక్రమాన్ని చేయాలి. కాబట్టి దీంట్లో అందరం కూడా వచ్చిన వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా ఒకరి ఆధార్ కాని గ్రామంలో అంటే అందరం కూడా బయలుదేరి మరి మా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పట్ల ఉంది. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా మన జీవితంలో మనం ఓటమి చెందిన